జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం ఏర్పడింది. అరికెపూడి గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా మేయర్ పోడియం చుట్టుముట్టారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. హైదరాబాద్ సమస్యలపై చర్చ సందర్భంగా జీహెచ్ఎంసీలో ఎలక్ట్రిసిటీ వ్యవస్థ కుప్పకూలిందని మండిపడ్డారు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. గత 5 నెలలుగా స్ట్రీట్ లైట్స్ పునరుద్ధరణ వ్యవస్థ ఆగిపోయిందని విమర్శించారు ఆయన. స్ట్రీట్ లైట్స్ లేకపోవడం వల్ల క్రైమ్ పెరుగుతోందని ఆరోపించారు. ప్రజల సమస్యలను తీర్చేందుకే అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల సమస్యలు తీరడం లేదన్నారు. అయితే ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వ్యాఖ్యలను కాంగ్రెస్ కార్పొరేటర్లు తప్పుపట్టారు. అధికారుల నిర్లక్ష్యానికి, వ్యవస్థలు నిర్వీర్యం కావడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. ప్రభుత్వం మారగానే ఎమ్మెల్యే గాంధీకి సమస్యలు గుర్తుకొచ్చాయని ప్రశ్నించారు. అరికెపూడి గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా మేయర్ పోడియం వద్ద కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. మా కరెస్పాండెంట్ వేణు పూర్తి సమాచారం అందిస్తారు. వేణు, అసలు ఏం జరిగింది అక్కడ? ఎందుకు గందరగోళం ఏర్పడింది? జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా హైదరాబాద్ నగరంలో వీధి దీపాలు అనేటివి వెలగడం లేదు, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పి సభ్యులు సమస్యను లేవనెత్తడం జరిగింది. ఇందులో భాగంగా ఎక్స్ అఫీషియో సభ్యుడిగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ జీహెచ్ఎంసీలో ఎలక్ట్రిసిటీ వ్యవస్థ చనిపోయింది, గత 4-5 నెలలుగా స్ట్రీట్ లైట్స్ పునరుద్ధరణ వ్యవస్థ ఆగిపోయింది, ఒక ఎస్సీ వల్ల జీహెచ్ఎంసీ ఎలక్ట్రిసిటీ వ్యవస్థ కుప్పకూలింది, స్ట్రీట్ లైట్స్ లేకపోవడం వల్ల క్రైమ్ పెరుగుతుంది, ప్రజల అవసరాలు తీర్చడానికి అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నది, కనీసం 1 లక్ష రూపాయల పని చేసే లేనప్పుడు ఐఏఎస్ అధికారులు ఎందుకు అని చెప్పి ఎమ్మెల్యే గాంధీ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రశ్నించారు. ఇక అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఈ విధంగా ఆరోపణలు చేయడం సరికాదు, జీహెచ్ఎంసీలో సమస్యలు ఇప్పటికిప్పుడు వచ్చినవి కావు, గత 9 ఏళ్లుగా బీఆర్ఎస్ జీహెచ్ఎంసీని నిర్లక్ష్యం చేసింది, అందులో భాగంగానే ఈ సమస్యలు వచ్చాయని చెప్పి కాంగ్రెస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ఇక గత ప్రభుత్వం లెక్క మేము జీహెచ్ఎంసీని పక్కన పెట్టము, ఖచ్చితంగా జీహెచ్ఎంసీ అభివృద్ధిపై చిత్తశుద్ధితో వ్యవహరిస్తామని చెప్పి కాంగ్రెస్ కార్పొరేటర్లు చెప్పడం జరిగింది. అయితే దాన్ని చేసినటువంటి వ్యాఖ్యలతో ఒక్కసారిగా కాంగ్రెస్ కార్పొరేటర్లు మండిపడ్డారు. దాంతో వెంటనే వెళ్లి మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. వెంటనే మేయర్ అందరికీ సర్ది చెప్తూ వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరడంతో గొడవ సద్దుమణిగింది. ఇప్పటికైనా సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారేమైనా? అయితే ఇదే సమస్యకు సంబంధించి ఇంకా చర్చ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఏదైతే స్ట్రీట్ లైట్ల వ్యవస్థ గత 6 నెలలుగా అస్తవ్యస్తంగా మారింది, దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు సభ్యులు కూడా చర్చలు పాల్గొన్నారు. ఇక వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యను కూడా ఈ సందర్భంగా మేయర్ దృష్టికి కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు తీసుకువచ్చారు. రైట్ వేణు, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం